రోజు ఓ మైక్ ముందుకొస్తాడు ఆడెవడో గొట్టంగాడు. ఓ టోపీ పెట్టుకుంటాడు. హౌతీ తీవ్రవాదుల సైనికాధికారిని అంటాడు. అక్కడ కొట్టేసాం, ఇక్కడ కొట్టేసాం అంటాడు. వాడిని లేపేసాం అంటాడు. ఈడిని లేపేసాం అంటాడు. అప్పట్లో గనక జర్మనీని ఎంత హిట్లర్‌కి ఎవరైతే వాడి సమాచార శాఖ మంత్రి గోబెల్స్‌కి ఈళ్ళొక ప్రతినిధులనమాట. అక్కడ దెబ్బ కొట్టేసాం, ఇక్కడ దెబ్బ కొట్టేసాం అని ఉపన్యాసాలు ఇవ్వమంటే మాత్రం మామూలు ఉపన్యాసాలు ఇవ్వరు. అట్లాంటి ఉపన్యాసమే తాజాగా హౌతీలు ఇస్తున్నారు. వీళ్ళు మిస్సైల్స్ లాంచ్ చేస్తారు. ఎలియట్ ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఎలియట్ నగరం మీదకి ఆ మిస్సైల్స్ లాంచ్ చేసి ఆ దృశ్యాలు చూపెట్టి ఎలియట్ పని అయిపోయింది, ఇజ్రాయెల్ పని అయిపోయిందంట. ఇజ్రాయెల్ మీదన వీళ్ళందరూ కలిసి దాడి చేయను 14 దేశాలు కలిసి దాడి చేస్తేనే ఏం కాలేదు. ఇప్పుడు ఈ 4 దేశాల్లో ఉన్న ఉగ్రవాదులు చేస్తే ఏమైనా అవుతుందా? చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. వీళ్ళు మిస్సైల్ వేయటం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దారిలోనే అంతం చేయటం. ఆ తర్వాత వాళ్ళు 2 అటాక్ చేస్తారు. వాళ్ళు అటాక్ చేయగానే అయ్యో! మాకు అటాక్ జరిగిపోతుంది. మా మీద అన్యాయం జరిగిపోతుంది. ప్రపంచ దేశాలు అందరూ రావాలంటాడు. ఈడేమో మిస్సైల్స్ ఎత్తాడు అదేమంటే ఇది మా హక్కు అంటాడు. ఇట్లాంటి నీచమైనటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు బహిరంగంగా తిరగగలిగేటటువంటి స్వేచ్ఛ, బహిరంగంగా ప్రకటనలు ఇచ్చే స్వేచ్ఛ, బహిరంగంగా మీడియా కూడా హైలైట్ చేసేటటువంటి పరిస్థితి, హైప్ ఇచ్చే పరిస్థితి రావడమే ప్రపంచానికి దరిద్రం.